పిలవగానే అందుబాటులో వచ్చినందుకు మనతోటి కృష్ణాలిని గారు ఉన్నారు, రాజకీయ విశ్లేషకులు. కృష్ణాలిని గారితో మాట్లాడదాం. కృష్ణాలిని గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ బ్రహ్మనాయుడు గారు, ప్యానల్ మెంబర్స్ అందరికి కూడా నమస్కారం. హరిరామ జోగి గారికి కూడా నమస్కారం. మొత్తానికి కృష్ణాంజలి గారు, జనసేన స్థానాలు ఏవైతే ఉన్నాయో ఈ మధ్య కాలంలో 22, 24, 28, 30 ఈ ప్రచారానికైతే తెరపడేటువంటి పరిస్థితులు అయితే చాలా స్పష్టంగా కనపడతా ఉన్నాయి. జనసేన అయితే 60 నుంచి 70 స్థానాల్లో పోటీ చేయాలంటున్న ఆలోచనలు అయితే స్పష్టంగా ఉన్నట్టు తెలుస్తూ ఉంది. బ్రహ్మనాయుడు గారు, ఈ 23, 24, 25 ఇవన్నీ కూడా గ్యాసిప్స్ అని మనం అంటున్నాం కదా. అవును, అవి గ్యాసిప్స్ అని అంటే అర్థం ఏమిటి అని అంటే ఎవరు అధికారికంగా చెప్పడం లేదు, ప్రచారం జరుగుతుంది. మరి 60, 70 ఎవరు అంటున్నారు? బ్రహ్మనాయుడు అంటున్నాడు, చందు శ్రీనివాస్ అంటున్నాడు, కృష్ణాంజనేయులు అంటున్నాడు. ఇవి అధికారం అయిపోతే ఎవరైనా సరే జనసేనకు సంబంధించినటువంటి పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్, లేదు అని అంటే నాగేంద్ర బాబు, లేదంటే వాళ్ళ పార్టీ కార్యాలయం, లేదా వాళ్ళ అధికార ప్రతినిధి దాసరి కిరణ్, వీళ్ళు ఏమైనా మాకు 60, 70 సీట్లలో మేము పోటీ చేయబోతున్నాం, అడుగుతున్నాం అనే మాట ఎవరి నుంచన్నా వస్తే దాన్ని మనం అధికారికమైనటువంటి ఆలోచన కింద భావించాలి. మీరు చెప్పేది ఖచ్చితంగా గ్యాసిప్ అనేటువంటి 60, 70 పోటీ చేయాలనుకుంటుంది అన్నది గ్యాసిప్ కదా. ఈ గ్యాసిప్ వల్ల నేను ఎందుకు గ్యాసిప్ అంటున్నానంటే, మనం వాటిని గ్యాసిప్ అన్నప్పుడు ఇది కూడా గ్యాసిప్ అవుతుంది. ఎవరో ఒకళ్ళు కనీసమైన అధికార ప్రతినిధి ఒక్కళ్ళు కూడా ఇంతవరకు మాట్లాడాల. ఇప్పుడు లోకేష్ గారు మాట్లాడేది ఏదైతే ఉందో ముఖ్యమంత్రి చంద్రబాబు అవుతారు అనేది, అది గ్యాసిప్ అనుకోవచ్చా? లేకపోతే వాళ్ళు ఆల్రెడీ ఇద్దరు కలిసి కూర్చొని పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు డిసైడ్ అయిపోయి లోకేష్ గారికి నువ్వు మాట్లాడేసే ముందు ఇంటర్వ్యూలో నువ్వు చెప్పాయని చెప్పారని అనుకోవచ్చా? ఖచ్చితంగా అది అధికారికమైనటువంటి ప్రకటనగానే తీసుకోవాలి. నారా లోకేష్ అనేటువంటి వాడు ఏదో శ్రీనివాస్ చౌదరి మాట్లాడినట్టు కాదు. నారా లోకేష్ తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు అంత స్థాయిలో నిర్ణయాధికారం కలిగినటువంటి వాడు. కాబట్టి నారా లోకేష్ మాట్లాడినటువంటి మాట ఖచ్చితంగా వాళ్ళ పార్టీ నిర్ణయంగానే, వాళ్ళ పార్టీ అభిప్రాయంగానే భావించాల్సి ఉంటుంది. కాబట్టి దాన్ని ఎలా తీసుకుంటారు జనసేన వాళ్ళు, అది వేరే అంశం. నేను అందుకేది ఎందుకంటే మిమ్మల్ని ఎందుకు గ్యాసిప్ అని మాట అన్నాను అంటే, ఇప్పటికైనా సరే 60, 70 సీట్లలో పోటీ చేయాలని అనుకుంటున్నారు జనసేన. ఈ 3-4 రోజుల్లో పవన్ కళ్యాణ్ మొత్తం రివ్యూ చేశాడు. ఆ రివ్యూలో వచ్చినటువంటి అంశాలు ఏమిటి అంటే, రివ్యూలో తీసుకున్నటువంటి అంశాలు ఒకటి, మీరు చెప్పిన ప్రకారంగా టీఆర్పీ 16 సీట్లు గెలిచింది. 30 సీట్లలో రెండో ప్లేస్ లో ఉన్నారు, తక్కువ ఓట్లతో ఓడిపోయారు. 46 సీట్లు అక్కడే ఉన్నాయి. ఇంకో 25 సీట్లు అయితే జనసేన ఇప్పుడైతే ఆ బలం పుంజుకొని ఉండొచ్చు కదా. 70 సీట్లు అయితే ఇప్పుడు జనసేన ప్రభావం అంటే గెలవటానికి అవకాశం ఉన్నటువంటి ఉంది అని మీరు అంచనా వేశారు. పవన్ కళ్యాణ్ కూడా ఈ 3 రోజుల్లో ఒక అంచనా వేశాడు అని అనుకుందాం. మరి ఈ 3 రోజులు కసరత్తు చేశాడు, బాగా చేసి 70 వరకు మనం పోటీ చేయొచ్చు అని అనుకున్నాడు అనుకుందాం. నేను అడుగుతాను, మీ ప్రైమ్ 9 ఛానల్ ద్వారాగా మీరు ప్రయత్నం చేయండి. పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్, నాగేంద్ర బాబు, ఇంకెవరైనా సరే, మా కసరత్తులో తేలినటువంటి 70 సీట్లలో మేము పోటీ చేయడానికి రెడీగా ఉన్నాం, మేము మా మిత్రులైనటువంటి తెలుగుదేశం పార్టీని అడగటానికి రెడీగా ఉన్నాం అని ఎవరైనా ఒకళ్ళు ప్రకటిస్తే ఖచ్చితంగా నేను మంచి ఆలోచన, జనసేన ఖచ్చితంగా ఒక ప్రణాళిక ప్రకారంగా వెళుతుంది అనేటువంటి దానికి ఖచ్చితంగా మనము డిస్కస్ చేయొచ్చు. ఎక్కడెక్కడ గెలుస్తారు ఏంటి, అప్పుడు డిస్కషన్కి వెళ్దాం. మరి ఒక గ్యాసిప్ కి ఇంకొక గ్యాసిప్ పరిష్కారం కాదు. అంటే ఇప్పుడు జనసేన తెలుగుదేశం ఎన్నైతే కేటాయిస్తుందో అన్ని సీట్లు నోరు మూసుకొని పోటీ చేసిద్దంటారా? గత్యంతరం లేకుండా అని చెప్తున్నానంటే, ఎందుకు నేను సీరియస్ గా చెప్తున్నానండి ఈ మాట. గత్యంతరం లేకుండా ఎవరు అనంటే, కృష్ణాంజనేయులు, బ్రహ్మనాయుడు మాట్లాడితే కుదరదు, పవన్ కళ్యాణ్ అడగండి. పవన్ కళ్యాణ్ అడుగుతాడా అని మీ బ్రహ్మనాయుడు, మీ జర్నలిజం లో మీరు పవన్ కళ్యాణ్ 70 సీట్లు కావాలని నేను అడుగుతున్నానని పవన్ కళ్యాణ్ ఎప్పుడైనా చెప్తే, నేను మన ఇద్దరి మధ్య నేను ఒక ఫ్రెండ్లీ ఛాలెంజ్ చెప్తున్నాను. నేను 70 సీట్లు అడుగుతున్నాను, పవన్ కళ్యాణ్ వద్దండి, వాళ్ళ అధికార ప్రతినిధిని చెప్పానండి, ఎవరినైనా సరే 70 సీట్లు మేము అడుగుతున్నాం తెలుగుదేశం పార్టీ మా పొత్తులో అని అడిగితే అంటే నేను మీకు సన్మానం చేస్తా మీ ఛానల్కి వచ్చి. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, కృష్ణాంజలి గారు, మీకు అంత నమ్మకం ఏంటి 70 సీట్లు అడుగుతున్నాను అంటే? ఎందుకు అంటే చెప్తానండి. ఇందాక చెప్పారు కదా,
మన హరిరామజోగి గారు పెద్ద మనిషి అని ఆయన ఒక పెద్ద లిస్ట్ చేశారు కదా, పెద్ద ఇవన్నీ ఈ నియోజకవర్గం. నా సమస్య ఏమిటి అని అంటే, మనం ఎన్ని అరుచుకున్నా ఎన్ని మాట్లాడుకున్నా మనము జనసేన కాదు. చందు శ్రీనివాస్ జనసేన కాదు, కృష్ణాంజనేయులు జనసేన కాదు, బ్రహ్మనాయుడు అసలు జనసేనకే సంబంధం లేదు, ఆయన ఒక జర్నలిస్ట్. హరిరామ జోగయ్య గారు ఆయన ఒక పెద్ద మనిషి, ఒక కాపు సంక్షేమ సేనకు సంబంధించిన ఆయన ఎప్పుడో చెప్పారు, నేను గౌరవంగా వాళ్ళకి ఒక సలహాదారుడిగా ఉంటాను జనసేన నుంచి ఆకాంక్ష, ఇది నాదే. ఎవరు మాట్లాడాలి? రైట్. ఇక్కడ సరే ఒక సందేహాన్ని నివృత్తి చేయండి. జనసేన అధినేత పదే పదే గౌరవప్రదమైన పొత్తులుంటేనే పోటీ చేస్తాను కానీ జన సైనికుల గౌరవాన్ని తగ్గించే పొత్తులకి నేను వెళ్ళను అన్నాడు. అంటే గౌరవప్రదమైన పొత్తులు అంటే ఏంటి మీ దృష్టిలో? 18 సీట్లు 20 సీట్ల గౌరవప్రదమైన పొత్తులు అంటే? మీరు గౌరవప్రదమైనటువంటి సీట్లు అంటే ఖచ్చితంగా 70 సీట్ల పైన అండి, ఖచ్చితంగా 70 సీట్ల పైన. ఏం చెప్పాలి? మీరే చెప్తున్నారు, రెండు యాంగిల్లో మీరే చెప్తున్నారు. గౌరవప్రదమైన పొత్తులు అంటే ఏంటంటే 70 సీట్ల పైన, అదే కదా జనసేన చెప్తుంది. దాంట్లో చాలా క్లారిటీ ఉంది, మీరు అర్థం చేసుకోండి. నేను కన్ఫ్యూజన్ లో లేను. 70 సీట్లు అనేది గౌరవప్రదం, 70 పైన సీట్లు కూడా గౌరవప్రదం. అయితే ఎవరు అడగాలి అని అడుగుతున్నాను నేను. మీరు చెప్తున్నారు కదా పవన్ కళ్యాణ్ గౌరవప్రదమైనటువంటి సీట్లు అయితేనే పోటీ చేస్తాను, మా వాళ్ళకి అగౌరవం అయితే పోటీ, ఏ సీమాట నేను పవన్ కళ్యాణ్ నుంచి కావాలని అడుగుతున్నాను. బ్రహ్మనాయుడు మీకు చేత అయితే, మీరు ఏదైనా అవకాశం ఉంటే పవన్ కళ్యాణ్ ఇంటర్వ్యూ చేయండి, యాక్సెస్ ఉంది కదా మీకు. దాసరి కిరణ్ కి పాపం ఇంటర్వ్యూ దొరకపోవచ్చేమో, ఎందుకోసం అంటే మీకు ఇంటర్వ్యూ దొరకొచ్చేమో. 70 సీట్లు అడగండి గౌరవప్రదము, మీరు చెప్పారు కదా పవన్ కళ్యాణ్, ఇలా అడగండి అని అడిగి చెప్పండి. అడిగితే నిజంగా తెలుగుదేశం ఇవ్వనన్నది అనుకోండి, తెలుగుదేశానికి నష్టం అనేటువంటిది చాలా స్పష్టంగా అర్థం అవుతుంది. ఎందుకు అనంటే చాలా స్పష్టంగా ఈ రోజున జన సైనికుల్లో ఉన్నటువంటి స్పష్టత ఒక్కటేనండి, చాలా క్లారిటీగా ఉన్నారు జన సైనికులు. జనసేనానికి క్లారిటీ ఉందో లేదో నాకు తెలియదు, ఎందుకంటే ఆయన క్లారిటీ ఇచ్చే వరకు చెప్పలేను నేను. జన సైనికుల్లో ఉన్న క్లారిటీ ఏందో నేను చెప్తాను. రేపొద్దున తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుంటే పవన్ కళ్యాణ్ చెప్పినట్టుగా ఏసి పెట్టుకో, మేము ఒప్పుకుంటాం. ఎట్లా అని అంటే, నువ్వు మేము అనుకునేటువంటి విధంగా గౌరవప్రదమైనటువంటి సీట్లు 70 సీట్లు పైగా మీరు అడగాలి, సాధించాలి. అదే విధంగా ముఖ్యమంత్రి కావాలి, పవర్ షేరింగ్ కావాలి. ఇవి రాలేదు అంటే మేము జనసేనకు మాత్రమే ఓటేస్తాం, మేము తెలుగుదేశం ఓటేయమనేటువంటి ఒక మాట ఈ రోజు స్పష్టత వచ్చేసింది. ఆల్రెడీ నాతో చాలా మంది మాట్లాడారు, అది వాస్తవం. అది ఆల్రెడీ టీడీపీ జనసేన అధిష్టానాల దగ్గర కూడా ఈ నివేదిక ఉంది. నేను అందుకని చెప్తున్నాను, నేను ఎప్పుడు కూడా ప్రజల ఉన్నటువంటి అభిప్రాయాన్ని కుండ బద్దలు కొట్టినట్టు చెప్పేటువంటి. ఇప్పుడు ఒక విషయం కృష్ణాయిల్ గారు ఒకవేళ తెలుగుదేశం పార్టీకి నష్టం, కృష్ణాయిల్ గారు కృష్ణ ఈ గ్యాస్ అనేది ఏదైతే అంటున్నారో 24 సీట్లు 26 సీట్లు అనేది ఇంకా ఎవరు డిక్లేర్ చేయలేదు. ఒకవేళ 30 సీట్లలో జనసేనకి పోటీ చేసేదానికి జనసేన అధినేత ఒప్పుకున్నారు అనుకోండి, జనసేన పార్టీ ఓటు బ్యాంకు తెలుగుదేశం పోటీ చేసే స్థానాల్లో కంప్లీట్ గా ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉంటుందా, లేదా ఏ మేరకు ట్రాన్స్ఫర్ అవుతుంది అనుకోవచ్చు? ఖచ్చితంగా ట్రాన్స్ఫర్ కాదు. ఎన్నికలకు ముందే రెండు కూటమిల మధ్య తీవ్రమైనటువంటి సేనాని మీదనే తీవ్రమైనటువంటి వ్యతిరేకతనే జన సైనికులు ప్రదర్శించుకునేటువంటి అవకాశం ఉంటుంది. అలాగని జనసేన ఓట్లు వేయమన్నారు వాళ్ళు. జనసేన ఎక్కడ పోటీ చేసినా వాళ్ళు ఓట్లు వేస్తారు, తెలుగుదేశానికి ఓట్లు వేయమంటారు. ఆ విధమైనటువంటి ఒక విచ్ఛిన్నం జరిగితే ఒక పొత్తు పెట్టుకొని ప్రయోజనం ఏముంది కదా. కృష్ణాయిల్ గారు ఒక్క నిమిషం. ఇప్పుడు మీరు అన్నట్టు జనసేన పోటీ చేసే స్థానాల్లో జన సైనికులు జనసేనకు ఓటేస్తారు, తెలుగుదేశం పోటీ చేసే స్థానాల్లో వారు ఓట్లు వేసే పరిస్థితి ఉండదన్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో మరి తెలుగుదేశం జనసేన పోటీ చేసే స్థానాల్లో ఓట్లేస్తుందా? ఖచ్చితంగా వేయరు. ఎందుకంటే వాళ్ళ ఉపయోగం ఏముంది? మరి వాళ్ళకు రోషం లేదా, పౌరుషం లేదా, వాళ్ళకు కూడా ఉంది, అందుకని వాళ్ళు కూడా వేయరు. ఏమో ఇక్కడ నాకు ఒకటి అనిపిస్తా, రెండు పార్టీలు మీరు ప్రయత్నం చేస్తున్నట్టు అనిపిస్తా ఉంది. పొత్తుల విషయం అనేటువంటిది ఎప్పుడు కూడా 2+2=4 అనేటువంటిది కాదు రాజకీయాల్లో. 2+2 అనేటువంటిది రేపొద్దున 2 కావచ్చు, లేదా 0 కూడా కావచ్చు. అందుకని పొత్తుల విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా నారా లోకేష్ ప్రకటన తర్వాత జనసేన తెలుగుదేశం పొత్తు మధ్య బీటలు వారినటువంటి పరిస్థితి ఇది. కనపడనటువంటి ఇది నివురుగప్పినటువంటి నిప్పు, తుఫాను ముందు ఉన్నటువంటి ప్రశాంతత. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఇది సరిదిద్దుకోకపోతే మాత్రం ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ మాట్లాడలేదు కదా, జనసేన నాయకులు మాట్లాడటం లేదు కదా అంటే సమస్య లేనట్టు కాదు. ఆయన మాట్లాడలేనటువంటి బలహీనత ఏమిటో పవన్ కళ్యాణ్కే తెలియాలి, లేదంటే